నమస్కారం అండి. ఈరోజు మనము ఈ న్యాచురల్ హీలింగ్లో మనము కొన్ని మెయిన్గా తెలుసుకోవాలండి. ఏంటంటే మనము ఇక్కడ వాడేది రిఫ్లెక్సాలజీ అంటాం. రిఫ్లెక్సాలజీ అంటే ఏంటి అంటే మన హోల్ బాడీ మన ఉట్టి ఈ అరచేతుల్లో ఉంటుందండి. దాని రిఫ్లెక్స్ ఇక్కడ ఉంటుంది. సో మనము ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అది పర్టికులర్ ఆర్గన్ని బాగు చేస్తూ వస్తుంది. సో దీనికి మనము ఎట్లా ఇది అర్థం చేసుకోవడం అంటే చూడండి, మన చెయ్యిని ఇలా పెట్టుకోవాలండి. మన చెయ్యిని మన బాడీ ముందు ఇలా పెట్టుకుంటే ఇదిగోండి, ఇది హెడ్. ఓకే, ఇది హెడ్, ఇది థ్రోట్, లంగ్స్, ఇక్కడ స్టమక్ వస్తుంది, లీవర్ వస్తుంది, ఇంటెస్టైన్ వస్తుంది. ఇది రెండు ఇటుపక్క ఈ రెండు వేలు మనకి హ్యాండ్స్ అవుతుందండి. అంటే మన చేతుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదేమో ఈ మధ్యలో రెండు వేళ్ళు మన కాళ్ళండి. ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటే ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ లెగ్, ఇది లెఫ్ట్ లెగ్ అండి. ఓకేనా? ఇదింతా మీరు క్లియర్ అవుతే మీరు నేను చెప్పినప్పుడు అంటే నేను వీడియోలో ఎలా చెప్తూ పోతానో అప్పుడు ఆ కలర్స్ అప్లై చేయడం కానీ సీడ్స్ అప్లై చేయడం కానీ అది మీకు ఈజీగా అర్థమవుతూ పోతుందండి. అందుకోసం నేను ఇక్కడ మీకు రిఫ్లెక్సాలజీ చెప్తున్నా ఫస్ట్. ఓకే, అండ్ ఇది సుజోక్ సిస్టంలో, స్టాండర్డ్ సుజోక్ సిస్టంలో రిఫ్లెక్సాలజీ అండి. అలాగే మనము ఒక్క వేల్ని కూడా మన బాడీ లాగా తీసుకుంటామండి. సుజోక్లో ఒక్కొక్క వేలును మనకి ఫుల్ బాడీ లాగా మనము తీసుకుంటాము. అప్పుడు ఇది మొత్తం మన బాడీ. ఇది హెడ్ పోర్షన్, ఇది నెక్ వస్తుంది ఫస్ట్ లైను. సెకండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన చెస్ట్ ఏరియా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన అబ్డోమెన్ ఏరియా వస్తుంది. ఓకేనా? సో ఇది మనము ఇన్సెక్ట్ సిస్టంలో కూడా మనము బాడీని ఇలా తీసుకొని మనము ట్రీట్మెంట్లు ఇస్తూ పోతామండి. ఓకే, సో ఇది గాడ్స్ క్రియేషన్ ఎంత బాగుంది అంటే మన దేవుడు ఎంత బాగా క్రియేట్ చేశాడంటే మన బాడీ ఎలా ఉందో అలాగే ఇక్కడ మనకి ఫింగర్స్లో కూడా ఇచ్చాడనమాట. దీన్ని మనము ఈ హీలింగ్ మెథడ్స్లో మనము వాడుకుంటామండి. అలాగే ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకేంటంటే ఇది ఒక్కొక్క జాయింట్ని కూడా ఒక్కొక్క ఆర్గన్ కింద లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్, ఆర్గన్స్, మన మైండ్, అన్ని జాయింట్స్కి ఒక్కొక్క పేరు ఇచ్చారండి. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ కలర్ వేసినా సీడ్ వేసినా ఏమవుతుంది అన్నది ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చార్ట్లో కూడా మనము చూడొచ్చండి. ఓకే, అందులో మనకి ఈ 5 ఎలిమెంట్స్ అంటే ఏదైతే మనకి పంచభూత తత్వాలు ఫిజికల్ అండ్ మెటాఫిజికల్, 5 ఫిజికల్ 5 మెటాఫిజికల్, అది కూడా ఎలా వస్తుంది, ఈ 10 వేలల్లో ఎలా వస్తుంది అన్నది ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చార్ట్లో ఉంటుందండి. ఈ చార్ట్స్ అన్నీ నేను అంటే నా టెలిగ్రామ్లో సుధా న్యాచురల్ హీలింగ్ అని ఒక గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్కి మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీకు నేను చెప్పే ఇవన్నీ చార్ట్స్ అన్నీ ఆ గ్రూప్లో నేను పెట్టున్నానండి. ఆ గ్రూపులకు వెళ్ళి మీరు మీడియాకి వెళ్ళి మీరు ఈ చార్ట్స్ అన్నీ కూడా చూడొచ్చండి. అది చూస్తే మీకు ఇంకా బాగా నేను చెప్పినవన్నీ అర్థమవుతుందండి. ఓకేనా? సో ఇది బేసిక్ ఇంట్రొడక్షన్ అండి. ఇది అలాగే నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో సుధా న్యాచురల్ హీలింగ్ గ్రూప్ ఉందండి టెలిగ్రామ్లో, అందులో జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు ప్రోటోకాల్స్ ఉంటాయి, లేదు ఈ చార్ట్స్ అన్నీ నేను షేర్ చేస్తుంటాను, అవన్నీ మీరు చూసుకోవచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ.